హలో ఫ్రెండ్స్, పాతకాలంలో ఈ బొప్పాయి పండుని పెద్దగా ఉపయోగించేవాడు కాదు. దీని విలువలు కూడా తెలిసేవి కాదు. ఇప్పుడు ఈ బొప్పాయి పండు వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎంత మేలు చేస్తుందనేది ఈ మధ్య కాలంలో అవేర్నెస్ వచ్చి అసలు పంటలో పండించడమే మొదలుపెట్టారనమాట. ఈ బొప్పాయి పండు ఉపయోగాలు ఏంటంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, చర్మకాంతిని కాపాడుతుంది. అదే కాకుండా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీంట్లో ఫుల్ ఫైబరు, వైటమిన్ ఏ, సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది అనమాట. జీర్ణక్రియను మెరుగుపరచడంలో దీంట్లో ఉండే ఫైబర్ అనేది ఈ కదలికలను సులభతరం చేసి మలబద్ధకం, అజీర్ణం అలాంటివంటివి తగ్గిస్తాయన్నమాట. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఈ బొప్పాయిలో పొటాషియం, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదండి, ఈ రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దీంట్లో వైటమిన్ సి, వైటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల ఈ రోగ నిరోధక శక్తి బాగా బలోపేతమయ్యి వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. చర్మకాంతికి మంచిదనమాట. బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని చాలా యవ్వనంగా, తాజాగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఫేస్ ప్యాక్గా వాడడం వల్ల ఈ మొటిమలు, పిగ్మెంటేషన్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఇటువంటి క్రీమ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. అదేవిధంగా క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ బొప్పాయిలో ఉండే బీటా కెరోటిన్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ నిరోధించడానికి కలిగి ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు శరీరం లోపల వాపు ఉంటుంది కదా, అది తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవే కాకుండా బొప్పాయి గుజ్జుని మొహానికి అప్లై చేయడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. ఈ పండులోని పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఎప్పుడు తినాలంటే ఈ బొప్పాయిని ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు మంచిదన్నమాట. అంతేకాదు, పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది. అంతేకాకుండా మీరు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. వీటిలో 2 రకాలు ఉన్నాయి. సీడ్ బొప్పాయిలు ఉన్నాయి, సీడ్లెస్ బొప్పాయిలు ఉన్నాయి. ఇది మా ఇంట్లో ఉండే బొప్పాయి పండు. ఇది సీడ్లెస్ అనమాట. సీడ్స్ ఉంటాయి, అంత ఎక్కువగా ఉండవు, కానీ అవి ఉపయోగానికి రావన్నమాట. ఈ సీడ్లెస్ బొప్పాయి పండు. ఈ విధంగా ఈ బొప్పాయి పండులో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు, ఉపయోగాలు ఉన్నాయండి. ఇదిగోండి మా ఇంట్లో ఉండే చెట్టు, ఇది ఈ బొప్పాయి చెట్టు అనమాట. అది కొంచెం ఎల్లో టైప్ పడకముందే మనం తీసేసి గట్టిగా పేపర్లో చుట్టు పెడితే కనుక అది బాగా ఫుల్లుగా మగ్గుతుంది అనమాట. చూసారు కదా, ఇది నేను తొట్టిలో కూడా ఇలాగా ఒక బొప్పాయి చెట్టు వచ్చింది. చూసారు కదా, దీని ఆకులు కూడా డెంగ్యూ జ్వరాలకు ఉపయోగిస్తారని పాత రోజుల్లో మనం చాలా కేసులు కూడా చూసాం కదా. ఈ బొప్పాయి ఆకులు కూడా ఉపయోగము, పండ్లు ఉపయోగం అనమాట. ఈ పండ్లు ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందిందండి. ఈ విధంగా బొప్పాయి పండు మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్